విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తామా. నీ విచారములన్నిటినీ ఆయన కొట్టివేసి వాటన్నిటిలో నుండి నీకు విడుదలనిచ్చి గొప్ప ఆనందము కలుగు చేయు దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. బాధతో వేదనతో కృంగిపోయి విచారపడుతూ వేదన అనుభవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాటన్నిటిని కొట్టివేసి నీ చింత యావత్తంతటిని ఆయన తొలగించి భరించి నీకు ఆనందము కలుగు చేయువాడు. మన యొద్దనున్న ఆనందాన్ని దొంగిలించి మనకు బాధను కలిగించేది మనుషులు. నా దేవుడైతే మన బాధలన్నిటినీ తొలగించి ఆనందాన్ని కలుగు చేసేవాడు. కనుక మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట నరునికి ఎంత మేలు అర్థమవుతుందా? కనుక దేవుని నామమందు విశ్వాసముంచి దేవునిని ఆశ్రయించిన నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకంటే మనిషి బాధపరిచినట్టు దేవుడు నిన్ను బాధపరచాలనుకోవటంలా. నీకు కలిగిన బాధంతటిని తీసివేసి గొప్ప ఆనందమును కలుగు చేయు దేవుడు మన ప్రభువు. కనుక ఇంత గొప్ప ఆశ్రయపురమైన యేసయ్యను మనం కలిగి ఉండి ఎందుకు మనము విచారపడాలి, కృంగిపోవాలి, భయపడాలి? అవసరమే లేదు కదా. యేసయ్య నామమునందు మనం విశ్వాసం ఉంచగలిగితే చాలు, మన బాధ అంతా కూడా గొప్ప సంతోషంగా మారిపోతుంది. మన దుఃఖమంతా నెమ్మదిగా ఆనందముగా మారిపోతుంది. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా హృదయ లోతులు, మా హృదయములో నిండుకొని ఉన్న భారము, బరువు, వేదన, విచారములు అన్నిటినీ మీరు కొట్టివేసి గొప్ప హృదయానందమును, సంతోష సమాధానములతో నింపుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మిమ్మలను ఆశ్రయించిన మా జీవితము ఎంత ధన్యకరమైనదో మరొకసారి జ్ఞాపకం చేసినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు ఏ విచారములతో ఉన్నారో, ఏ వేదనతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, బాధతో ఉన్నారు, విడుదలనివ్వండి అయ్యా. నెమ్మదిని కలుగు చేయండి, ప్రశాంతతను కలుగు చేయండి. మిమ్మలను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని లేఖనము సెలవిస్తుండగా మీ ఆశ్రయములోనికి వచ్చిన నీ పిల్లలకు దుఃఖమును కొట్టివేయండి అయ్యా. గొప్ప ఆనందమును, అద్భుత కార్యమును వారి జీవితములో నేడే చూచుదురుగాక. క్రియ చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. మీ వేదనంతటిని నా దేవుడు తొలగించి గొప్ప ఆనందముతో నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.